సార్ బాబు వెనకరా మేము ముందు నుంచి ఉన్నాం కదా. ఓకే సార్. ఓకే సార్. నువ్వు గడపడ్డావా? ఓకే సార్. ఓకే సార్. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది. గతంలో 2014 నుంచి 19 దాకా మున్సిపల్ శాఖ మంత్రిగా సిఆర్డి అమరావతి ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 2014 నుంచి 19 దాకా అనేక సంస్థలు బిల్డింగ్ అప్రూవల్ అంటే ఆన్లైన్ లో వితిన్ మినిట్ లో అప్రూవల్ వచ్చే సిస్టమ్ తీసుకొచ్చాం. అదేవిధంగా మున్సిపాలిటీలో అనేక సంస్థలు తీసుకొచ్చాం. ప్రజలకి ప్రజలు ఆఫీసులు చుట్టూ తిరగకుండా ఉండే విధంగా అనేక సంస్థలు పేదలు నిరుపేదలకి దాదాపు 11 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేశాం. హై టెక్నాలజీ సిల్వర్ టెక్నాలజీతో వాటిని జరిగింది. ఇన్కంప్లీట్ గా జరిగింది. అదేవిధంగా అమరావతి రాజధాని తీసుకుంటే అందరూ 2015 January 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 February 28 అంటే కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాల రైతులు ఆ రోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది కేవలం మా నాయకుడు చంద్రబాబు నమ్మకంతో ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే దాదాపు 48,000 కోట్ల రూపాయలకి టెండర్స్ యాక్చువల్ గా శాంక్షన్ చేయడం, అందులో కూడా 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ అధికారులకి భవనాలు దాదాపు 90% కొన్ని అయిపోయినాయి, కొన్ని 80% అయినాయి, కొన్ని 75% అయినాయి. అదేవిధంగా రోడ్డు, డ్రైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం దాదాపు 9,000 కోట్ల రూపాయలు యాక్చువల్ గా ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అయితే గత ప్రభుత్వం వాటినన్నింటినీ నిర్వహణ చేసి 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆనాడి ఎక్కడా రాజధాని లేకుండా ఈ రాష్ట్రానికి చేసింది. ఏ రాష్ట్రానికైనా రాజధాని అంటూ ఉండాలి. అయితే ఆ రోజు రైతులు 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారంటే ప్రపంచంలో ఒక రికార్డ్. దీన్ని హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒక కేస్ స్టడీగా తీసుకుని మమ్మల్ని అందరూ ఇన్వైట్ చేసింది. అలా చేసిన రాజధాని నిర్మాణం చేశారు. ఈ రోజు ఆ బాధ్యతలు కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేస్తున్నాం. అధికారులతో డిస్కస్ చేసి ఒక 10-15 రోజుల్లో, వీలైనంత 10-15 రోజుల్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని అక్కడ అమరావతి క్యాపిటల్ ఎన్ని అంటే
మైండ్ లో అయితే 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేయాలని యాక్చువల్ గా, అంటే గతం మంత్రి గారు చేసిన అనుభవంతో నా ఎస్టిమేషన్ 2.5 years లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. దాన్ని అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత ప్రజలకి ఖచ్చితంగా తెలియజేస్తాం ముందుగా, అంటే ఎన్ని సంవత్సరాలు చేయగలం, 2 సంవత్సరాల 2 సంవత్సరాలు. నా యొక్క అనుభవం అయితే 2.5 సంవత్సరంలో పూర్తి అవుతుంది కదా చేయాలని చేస్తే ప్రపంచంలో టాప్ రాజధానిలో టాప్ 5 లో చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారి కల. ఖచ్చితంగా టాప్ 5 లో 1 అవుతుంది. అలాంటి రాజధానిని నిర్మించి ఆ రోజు రైతులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మున్సిపల్ శాఖ తీసుకుంటే 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నేను మున్సిపల్ ట్యాక్సెస్ పెంచాల. ఒక్కసారి అంటే ఒక్కసారి పెంచాల, ఒక్కసారి కూడా పెంచలేదు. ఉన్న దాంట్లోనే ఎక్కడెక్కడైతే లీకేజ్లు ఉంటాయో వాటిలన్నింటినీ అరికడుతూ ఆ వచ్చిన ఇన్కమ్ తోనే బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. పార్కులు కావచ్చు, నిధులే కాదు. ఆ రోజు 114 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 114 మున్సిపాలిటీస్ లో పార్కులు డెవలప్ చేసాం, రోడ్లు చేసాం, డివైడర్ చేసాం. ఆ రోజు స్కూల్స్ ని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. ఇవన్నీ చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వాటన్నిటిని నిర్వహణ చేసి చెత్త పన్ను అంటూ ఒక పన్ను తీసుకొచ్చారు. అనేక సార్లు వాళ్ళు ట్యాక్సులు పెంచారు. అయితే ప్రజలకి బడ్డలు లేకుండా ఎలా చేయాలి దానికి యాక్చువల్ గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో ప్రజలు మళ్ళా తిరిగి ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళ అనుకుని నెరవేర్చేట్టుగా చేస్తూ